హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుండి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఉద్యోగాలకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ 2025 ఇయర్లో ఇది పర్మనెంట్ జాబ్కి సంబంధించి థర్డ్ నోటిఫికేషన్. 400కి పైగా వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, ఎప్పటి నుండి అప్లికేషన్స్ పెట్టుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ని కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చివరి వరకు చూడండి. సో ముందుగా చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్, ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవ్వండి. లైక్ చేసి చిన్న సపోర్ట్ ఇవ్వడం మర్చిపోకండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న అప్డేట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదు. జాబ్లో చేరగానే మీకు స్టార్టింగ్లోనే 65,000కి పైగా శాలరీ ఉంటుంది. వీడియో చూడని వాళ్ళకి కార్డ్స్లో పైన లింక్ ఇస్తున్నాను, చూసి అప్లై చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఆర్ఆర్బి నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా మనకైతే పోస్టులు భర్తీ చేయడం జరిగింది. కాబట్టి ఏపీ, తెలంగాణ మరియు అందరూ కూడా ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందని అయితే ఇవ్వడం జరిగింది. అలాగే స్టార్టింగ్ డేట్ అయితే 9th ఆగస్ట్ అయితే మనకైతే అప్లికేషన్ డేట్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బట్టి నేనైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే 9th రోజు చేయడానికి ట్రై చేస్తాను. అలాగే క్లోజింగ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 8th వరకు అయితే ఉంది. అలాగే ఇక్కడ వివిధ రకాల పోస్టుల వారిగా వీలైతే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ నర్సింగ్ సూపరింటెండెంట్ సంబంధించి చూసుకున్నట్లయితే 272 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే డయాలసిస్ టెక్నీషియన్ సంబంధించి 4, అలాగే హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ సంబంధించి 33, అలాగే పారామెసిక్ సంబంధించి చూసుకున్నట్లయితే 105, అలాగే ఇక్కడ ఎక్స్రే టెక్నీషియన్స్ సంబంధించి, రేడియోగ్రాఫర్ సంబంధించి 4, అలాగే ఈసీజీ టెక్నీషియన్స్ 4, అలాగే ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించి 12 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 434 వేకెన్సీస్కి అయితే వీళ్ళు పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. పే లెవెల్ 7th ప్రకారం నర్సింగ్ సూపరింటెండెంట్కి అయితే 44,000 అయితే స్టార్టింగ్ శాలరీ అయితే ఇస్తున్నారు. మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకైతే 70,000 వరకు అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే డయాలసిస్ సంబంధించి వీళ్ళైతే స్టార్టింగ్ శాలరీ పే లెవెల్ 6th ప్రకారం 35,000 అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ సంబంధించి పే లెవెల్ 6th, అలాగే ఇక్కడ అన్ని చూసుకుంటే పే లెవెల్ ప్రకారంగా వీలైతే శాలరీలు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు మంచి శాలరీ అయితే ఇక్కడ వీలైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఏజ్ విషయానికి వచ్చినట్లయితే జనవరి 1st, 2002 నాటికి మీకు మినిమం 20 years, మ్యాక్సిమం 40 years వరకు అయితే మీకైతే ఏజ్ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఏజ్ ఏదైతే ఉందో అది జనరల్ కేటగిరీ వాళ్ళకి. గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ వీళ్ళైతే కల్పిస్తామని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకి 3 years అయితే మీరైతే యాడ్ చేసుకోండి, అంటే 43 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45 years వరకు అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు సిబిటి ఎగ్జామ్ పెట్టి అయితే మీకైతే జాబ్కి అయితే వీళ్ళైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది, అంటే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సింగిల్ ఎగ్జామ్ పెట్టి తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకైతే జాబ్ అయితే వీళ్ళు కల్పిస్తున్నారు. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూసుకున్నట్లయితే ప్రొఫెషనల్ ఎబిలిటీ సంబంధించి 70 questions, అలాగే జనరల్ అవేర్నెస్ సంబంధించి 10 questions, అలాగే జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 10 questions, అలాగే జనరల్ సైన్స్ సంబంధించి 10 questions. టోటల్గా 100 questions, 100 marks. ఈచ్ క్వశ్చన్కి 1 mark. ఎగ్జామ్ డ్యూరేషన్ మనం చూసుకున్నట్లయితే 90 minutesలో మీరైతే ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా అయితే వీళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. 1/3 అయితే మీకైతే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని అయితే క్లియర్గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్లో ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రీవియస్ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఫిజికల్లీ ఫిట్ అయితే మీరైతే ఉండాలి అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఎలాంటిది ఏముండదండి, ఓన్లీ విజన్ టెస్ట్, ఐ విజన్ టెస్ట్ అయితే
ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఎంత విజన్ ఉండాలి అనేది సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 6/9 సంబంధించి వితౌట్ గ్లాసెస్ విజన్ అయితే ఉండాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి C1, C2, B2, B1 దీనికి సంబంధించి ఫిజికల్లీ ఫిట్నెస్ ఉండి మీకు ఐ విజన్ కూడా కరెక్ట్గా ఉండాలి అని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫీ, ఎగ్జామ్ ఫీ చూసుకున్నట్లయితే SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, PWD, ఫీమేల్ క్యాండిడేట్స్ అమ్మాయిలకు అందరికీ కూడా ఇక్కడ 250 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుందని అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ అదర్ కేటగిరీ వాళ్ళు, జనరల్ కేటగిరీ సంబంధించి OBC వాళ్ళు చూసుకున్నట్లయితే ఇక్కడ 500 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత మీకైతే ఎగ్జామ్ ఫీ అయితే మీ బ్యాంక్కి రీఫండ్ అయితే చేస్తారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పోస్టుల వారీగా మనం చూసుకున్నట్లయితే నర్సు సూపరింటెండెంట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మిడ్వేఫ్ హ్యావింగ్ పాస్ట్ 3 years కోర్సింగ్ అని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే మీరైతే నర్సింగ్ చేసి ఉండాల్సిన అభ్యర్థులు, BSc నర్సింగ్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ANM చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నర్సింగ్ చేసిన అభ్యర్థులు అందరూ కూడా ఈ నర్సింగ్ సూపరింటెండెంట్కి సంబంధించిన పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ECG టెక్నీషియన్ సంబంధించి చూసుకున్నట్లయితే 12th పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే గ్రాడ్యుయేషన్ సంబంధించి కంప్లీట్ అయిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే డిప్లొమా చేసిన ECG ల్యాబొరేటరీలో డిప్లొమా చేసిన అభ్యర్థులు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మినిమం 1 year డ్యూరేషన్ అయితే మీరైతే కోర్సు చేసి ఉండాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 సంబంధించి BSc కెమిస్ట్రీలో చేసిన అభ్యర్థులందరూ కూడా ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ 1 year డిప్లొమా ఇన్ అండర్టేకింగ్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి విభాగాల్లో మీరైతే డిప్లొమా చేసిన అభ్యర్థులకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే స్టేషనరీ ఇన్స్పెక్టర్ సంబంధించి 1 year చేసి ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 3 సంబంధించి మనం చూసుకున్నట్లయితే 12th పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ సంబంధించి DMLT చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అట్లీస్ట్ 1 year అయితే మీ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎక్స్రే టెక్నీషియన్ సంబంధించి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో 12th మరియు డిప్లొమా పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీరు డిప్లొమా 10th ఎక్స్రే టెక్నీషియన్ అలాగే 2 years కోర్స్ అయితే మీరైతే చేసి ఉండాల్సి ఉంటుంది. డిప్లొమాలో అయినా ఇంటర్లో అయినా అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫార్మసిస్ట్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 12th సైన్స్ ఈక్వివాలెంట్ సంబంధించి మీరు పాస్ అయిన అభ్యర్థులు, డిప్లొమాలో ఫార్మసీ సంబంధించి చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ B ఫార్మసీ చేసిన అభ్యర్థులు కూడా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ డయాలసిస్ టెక్నీషియన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇక్కడ హిమోడియాలసిస్ సంబంధించి డిప్లొమా చేసిన అభ్యర్థులు కూడా ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మనకు ప్రస్తుతానికి మనకు అఫీషియల్ వెబ్సైట్లో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించి, టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించిన పోస్టులకి అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా జరుగుతుంది. ఫర్దర్ మనకు August 9th అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు అఫీషియల్లో వెబ్సైట్లో అప్పటి వరకు అయితే మనకైతే ఇక్కడ రెగ్యులర్ అప్డేట్స్లో మనకైతే సంబంధించి మనకైతే అప్లోడ్ చేస్తారు. అప్పుడైతే చూసి అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సంబంధించి పారామెడికల్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ మనకు థర్డ్ నోటిఫికేషన్ 2025లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు నర్సింగ్ డిపార్ట్మెంట్ డయాలసిస్ సంబంధించి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన కేటగిరీలో మీకు ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులలో ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అలాగే ఇలాంటి జెన్యూన్ జాబ్స్ కొరకు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.